ప్రైజ్ ది లార్డ్. ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ నా యొక్క శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. అసలు సమాజం ఎటు వెళ్ళిపోతుంది? సమాజానికి ఏమైంది? మనిషికి ఏమైంది? చక్కగా సమాధానంతో ఆనందంతో బ్రతకవలసిన ఈ మనిషి ఎందుకు ఇంత క్రూరంగా తయారైపోతూ ఉన్నాడు? ప్రతిరోజున రోజున ఇటువంటి విధారకమైన అంశాలు సన్నివేశాలు చూడవలసి వస్తుంది, వినవలసి వస్తుంది. ఈ రోజున కొన్ని వీడియోస్ నేను చూసిన తర్వాత నా హృదయం ఎంతగానో కలిచివేసింది ప్రియులారా. అందుకే వీడియో చేయడానికి కారణము, కేరళలో ఒక సొంత తల్లి, కన్న తల్లి తన కుమారుణ్ణి, పసిబిడ్డను మరి సిగరెట్తో కాల్చి అక్రమ సంబంధం పెట్టుకొని ఆ కుమారుడు అడ్డుగా ఉంటున్నాడని తెలిసి ఆ కుమారుణ్ణి గాయపరిచి తన దేహమంతా ఒక 51 టైమ్స్ అక్కడ మరి దేహమంతా కాల్చి చిట్ట చివరికి కుమారుని చంపుకుందండి. నిజంగా ఆ తల్లియేనా? ఈరోజున ప్రేమలు ఏమైపోతూ ఉన్నాయి? అందుకే బైబిల్ సెలవిచ్చింది, అక్రమము విస్తరించుట చేత ప్రేమలు చల్లారునని. మత్తయి సువార్తలో చూస్తామ మాటని. నిజంగా ఎగ్జాక్ట్గా అవే కార్యాలు జరగట్లేదా? అక్రమము ద్వారా, అక్రమము విస్తరించుట చేత ప్రేమలు చల్లారిపోతున్నాయి. కన్న బిడ్డలని లేదు, కన్న తల్లిదండ్రులని లేదు, సొంత వారని లేదు. నిజంగా ఈ రోజున ఈ దారుణమైన హత్యలు ఎందుకు జరుగుతున్నాయి? ఇంత భయంకరమైన పరిస్థితులు ఎందుకు మరి జరుగుతూ ఉన్నాయి? చూస్తూ ఉన్నామంటే అక్రమము, పాపం అనేది విస్తరించిపోయింది. అదేవిధంగా రాజ్యంలో చూసినట్లయితే ఒక కుమారుడు కన్న తల్లిని చంపేశాడండి. గొంతు నులిమి చాకుతో మరి గొంతు కోసేసి కన్న తల్లిదండ్రులను చంపేస్తూ ఉన్నారు, కన్న బిడ్డలను చంపేస్తూ ఉన్నారు. నిజంగా ఎటువంటి సమాజంలో మనం ఉంటున్నాం? ఈ యొక్క వీడియో ద్వారా నేను ఒకటే మాట మీకు తెలియచేయాలని ఇష్టపడుతున్నాను. ఒకవేళ దేవుని బిడ్డలు ఈ వీడియో చూస్తున్నట్లయితే ఇంకా ఎక్కువగా ప్రార్థన చేయాల్సిన అవసరత ఉంది. చిన్న బిడ్డల కొరకు, మీ యొక్క యవనస్తులైన బిడ్డల కొరకు, మీ కుటుంబాల కొరకు మనందరం ఇంకా ఎక్కువగా ప్రార్థన చేయవలసిన వారమే ఉన్నాం. దుష్టుడు ఏ స్థితిలో, ఏ సమయంలో, ఏ విధంగా కుటుంబాలలో చొరబడుతున్నాడో. అందుకే బైబిల్లో ఒక చక్కని మాట ఉంటుంది కదా, ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం 21వ వచనంలో, వీధులలో పసిపిల్లలు లేకుండా, రాజ్య మార్గములలో యవనస్తులు లేకుండా మరణము కిటికీలు ఎక్కుతుందంటే ఇది కాదా సందర్భాలు? మనం చూడట్లేదా? పసిపిల్లలు సహితము అఘాంతముగా మరణిస్తున్న దినాలండి. యవనస్తులు మరణిస్తూ ఉన్నారు. నిజంగా ప్రార్థన చేయవలసిన పరిస్థితులు ఇవి. చాలా మందికి సోమరితనం ఆవరించి మొబైల్స్లో వారి సమయాన్ని గడుపుతూ ప్రార్థనకి సమయం ఇవ్వకుండా, కుటుంబంలో ఏదైనా అఘాంతం జరిగిన తర్వాత మరి ఏడుస్తూ ప్రార్థన చేసిన దానికి ఫలితం లేదు. ఇంకా మనం చేసేదేం లేదు. కాబట్టి ముందుగానే మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయమని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినట్లుగా ఈరోజున ప్రతి కుటుంబంలో ప్రార్థన పెరగాలి, ప్రార్థన సమయం పెరగాలి. ఇంకొక వీడియోనండి, ఒక యవనస్తురాలి మీద మనసు పడి తనకు ఒక కుమారుడు ఉన్నాడని తెలిసి ఆ కుమారుని వదిలించుకుంటే ఆ స్త్రీ తన దగ్గరికి వస్తుందేమో అని చెప్పి ఆ యొక్క పసిబిడ్డను, 1.5 సంవత్సరాలుండే ఆ యొక్క పసిబిడ్డను నేలకేసి కొట్టేస్తున్నాడండి. విచక్షణ కోల్పోయాడు. నిజంగా ఆయనకి హృదయం ఉందా? ఈరోజున సమాజంలో జరుగుతున్న కార్యాలు చూస్తున్నప్పుడు నిజంగా వీడియోస్ నేను చూడలేకపోతున్నాను. ఏమైపోతుంది సమాజం? మనిషి ఎందుకు ఇంత క్రూరంగా తయారవుతున్నాడని నా మటుకు నేను కూడా ఒక డెసిషన్ తీసుకున్నాను. ఇంకా ప్రార్థనలో మరి నా సమయాన్ని పెంచాలని, నా కుటుంబం కొరకు, బిడ్డల కొరకు, మనందరం మన బిడ్డల కొరకు, సమాజం కొరకు, మరి యవనస్తులండి, సమాజానికి ఉపయోగపడవలసిన వారు, పసిబిడ్డలు ఈ రోజున రేపటి దినాన వారే ఒక పౌరులుగా, ఒక వీరుడుగా ఉంటాడు అన్ని విషయాలలో. అటువంటి పసిపిల్లలను కూడా దుష్టుడు ఎత్తుకెళ్ళిపోతున్నాడు, వారిని మరణానికి చేరువ చేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ దైవ జనాంగమా, మనందరం ప్రార్థన చేయవలసిన పరిస్థితులు. అంత్యకాల దినాల్లో తల్లి జాడ పిల్లకు ఉండదంట, పిల్లల జాడ తల్లికి ఉండదు. నిజంగా తల్లి ప్రేమ ఎంత అపారమైనది కదా ఈ లోకంలో. అటువంటి తల్లుల ప్రేమలే కరువైపోతున్నప్పుడు, తల్లులే కిరాతకంగా ప్రవర్తిస్తున్నప్పుడు ఇంకెవరిని ఆశ్రయిస్తారు? కాబట్టి ఈ పరిస్థితులన్నీ మనం చూస్తున్నప్పుడు మనం చేయవలసింది ఒకటే, ప్రార్థన. దేవునికి మన కుటుంబాన్ని అప్పగించుకొని బిడ్డల కొరకు, మరి కుటుంబం కొరకు, యవనస్తులైన బిడ్డల కొరకు, పసిబిడ్డల కొరకు, వారి యొక్క మరి భవిష్యత్తు కొరకు ప్రార్థన చేయాల్సిన అవసరత ఎంతో ఉందని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. చాలా బాధపడ్డాను వీడియోలు చూసి. కాబట్టి ఇంకా అలాంటివి జరగకుండా మరి ప్రభు కాపాడాలని, మనిషి యొక్క హృదయాన్ని మార్చాలని నేను మనసారా కోరుతూ ఉన్నాను.
నిజంగా మనందరం ప్రార్థన చేద్దాం, ఐక్యమత్యముగా సమాధానంతో బ్రతకడానికి ప్రయత్నం చేద్దాం. ఎంతో కాలం ఉండదండి, జీవితం చాలా అల్పమైనది. ఆ యొక్క అల్పమైన జీవితంలో ఏవేవో పెట్టేసుకొని ఈ ఉన్న ఒక్క జీవితాన్ని అమాంతంగా ముగించుకునే కంటే ప్రార్థనతో మన జీవితాలు ప్రభు కొరకు మనం గెలుచుకుంటే ఎంతో మేలు. కాబట్టి దేవుడు మెచ్చే జీవితాలు, దేవుడు కోరుకునే జీవితాలను మనం జీవిద్దాం. మరి ఈ యొక్క జరుగుతున్న పరిస్థితులను బట్టి ఎంతో విచారిస్తూ వీడియో చేస్తున్నాను. వారి కొరకు కూడా, వారి కుటుంబాలలో కూడా దేవుడు సమాధానం ఇవ్వాలని, ఎవరైతే బిడ్డలను పోగొట్టుకుంటున్నారో, ఎవరైతే మరి బంధకాలలో ఉన్నారో, బాధలో ఉంటున్నారో, వారందరి కొరకు ప్రార్థన చేయాల్సిందిగా మనసారా కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.